ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 98, 21వ భాగం. కాశ్యాంతు మరణాత్ ముక్తి. అనుభవకథ. పవన్కి కాశీక్షేత్రంలోనే మరణం పొందితే మోక్షప్రాప్తి ఎలా కలుగుతుంది? ఎందుకు కలుగుతుంది? ఈ క్షేత్రానికి ఉన్న ఆ ప్రత్యేకత ఎందుకు ఉన్నది? ఇలా మునగు ధర్మ సందేహాలు వెంటాడినాయి. దానితో వీటికి సమాధానాలు వెతకటానికి మహాశ్మశాన క్షేత్రమైన కాశీక్షేత్రమునందు 41 రోజుల పాటు ఉండటానికి ఏర్పాట్లు చేసుకొని ఈ క్షేత్రానికి చేరుకున్నాడు. యథావిధిగా అక్కడున్న అందరి విగ్రహ దైవాల దర్శనాలు పూర్తి చేసుకొని నిత్య దహనాగ్ని ఘాట్ అయిన మణికర్ణికా ఘాట్కి చేరుకొని ప్రతి 20 నిమిషాలకి ఒకసారి కొత్తగా వచ్చే శవాల దహన కార్యక్రమమును తదేకంగా చూడటం ప్రారంభించాడు. ఇంతలో అక్కడికి ఒంటి నిండా విభూతి ధారణతో, జటాధారి, చేతిలో త్రిశూలంతో సాక్షాత్ శివాంశగా ఒక అఘోరుడు వచ్చి ఒక శవదహన కార్యక్రమమును జరుగుతున్న సమయంలో ఏర్పడిన బూడిదను కాస్త విభూతిగా రాసుకుంటూ విపరీతంగా ఆనందపడుతూ ఉండటం పవన్ గమనించాడు. ఉన్నట్టుండి అఘోరుడు దహనం అవుతున్న శవం కేసి చూస్తూ, పశువా, నీకు కపాలమోక్ష ప్రాప్తి ఇవ్వడానికి వచ్చానురా, కపాలమోక్ష ప్రాప్తిరస్తు అని పెద్దగా అరిచేసరికి ఆ శవం యొక్క కపాలం కాస్త ఫట్మని పగలటం పవన్ కళ్ళారా చూసి ఆశ్చర్యం చెందినాడు. ఇప్పటిదాకా ఎన్నో శవాల దహనం జరిగాయి, కానీ వేటికి ఇలా అఘోరులు వచ్చి దీవించటం తను ఇప్పటిదాకా చూడలేదు. మరి ఈ శవదహనానికి ఈయన ఎందుకు వచ్చి అలా దీవించినాడో తెలుసుకోవాలని అనిపించి ఆ అఘోరమూర్తి దగ్గరికి పవన్ వెళ్ళగానే, ఓరి మూర్ఖుడా, మానవ పశువా, అజ్ఞాన జీవివి, ఏమిరా, కాశ్యాంతు మరణాత్ ముక్తి ఏమిటో, ఎందుకో, ఎలా అని తెలుసుకోవాలని వచ్చావు కదరా, నాతో రా, నీకు అన్నీ చూపిస్తాను, చెప్తాను అంటూ ఒకవైపు వెళుతూ ఉండేసరికి పవన్కి ఆశ్చర్యం చెందుతూ తనకి ఉన్న అన్ని సందేహాలు ఈయనకి ఎలా తెలిసినాయో అనుకుంటూ ఈయనను అనుసరించాడు. ఈయన ఒక పూల దుకాణం నందు అక్కడికి ఉన్న పూల వాసనను చూడమని అఘోరుడు చెప్పగా పవన్ అలాగే ఈ పూల వాసన చూస్తే ఎలాంటి వాసనలు రాకపోయేసరికి ఆశ్చర్యం చెందుతూ అక్కడ ఉన్న అన్ని రకాల పూలు కూడా వాసన రావటం లేదని తెలుసుకుంటుంటే ఆ పూలను అమ్మేవాడు కాస్త పవన్తో, స్వామి, ఈ క్షేత్రంలో సువాసన ఇచ్చే పూలు కానీ పూల చెట్లు కానీ ఉండవు, బ్రతకవు. అందరూ కూడా ఈ క్షేత్ర కాశీ విశ్వనాథలింగం యొక్క రేడియేషన్ శక్తి అంటారు అని చెబుతుంటే అఘోరుడు మౌనంగా మరొక వైపు వెళుతూ ఉండగా పవన్ అనుసరించాడు. ఆ తరువాత రోడ్ల మీద, వీధుల్లో, ఇండ్ల ముందు చనిపోయిన ఆవు, కుక్క, మేక, కోతిపిల్ల, ఎద్దు, పావురం, రామచిలుక, పిల్లి, ఎలుక ఇలా చనిపోయిన జంతువులు ఉండటం గమనించాడు. విచిత్రం ఏమిటంటే ఇలా చనిపోయిన జీవులు అన్నీ కూడా కుడి చెవి ఆకాశం కేసి చూడటం గమనించాడు. కారణం ఏమిటో పవన్కి అర్థం కాలేదు. అఘోరుడిని అనుసరిస్తూ పవన్ ముందుకు సాగిపోయాడు. ఆ తరువాత అఘోరుడు కాస్త తిరిగి మణికర్ణికా ఘాట్కి చేరుకున్నాడు. ఆ తరువాత ఈయన కాస్త పవన్ కేసి చూస్తూ, నాయనా, నీ ధర్మ సందేహాలకి సమాధానాలు చెబుతాను, జాగ్రత్తగా విను. ఈ కాశీక్షేత్రంలో ఆది బ్రహ్మదేవుడు పంచశరీరాలతో ఈ విశ్వసృష్టిని చేసినాడు. ఈ పంచశరీరాలకి గుర్తుగా ఈ క్షేత్రమునందు పంచక్రోశ యాత్ర విధివిధానం ఏర్పరిచినారు. అంటే పంచశరీరాలకి మోక్షప్రాప్తి ఈ క్షేత్రంలోనే జరుగుతుందన్నమాట. మిగిలిన మోక్షపురాలలో అనగా అయోధ్య, హరిద్వార్, ఉజ్జయిని, ద్వారక, కంచి ఈ క్షేత్రాలలో ఎవరైనా మరణం పొందితే కర్మ నివారణ పూర్తి చేసుకుంటారు. ఇలా వీరంతా మరుజన్మలో యోగజన్మను ఈ కాశీక్షేత్రంలో ఎత్తి కర్మశేష నివారణ చేసుకొని ఈ క్షేత్రంలో మోక్షం పొందుతారు. దీనికి కారణం ఈ క్షేత్ర దేవాదిదేవుడైన మహాశివుడే సాక్షాత్తుగా చనిపోయిన జీవుల కుడి చెవిలో రామతారక మంత్రోపదేశం చేయటంతో కర్మశేషం కూడా నివారణ అయ్యి
ఆ జీవులకి పునఃజన్మ కర్మ జన్మ లేని విదేహముక్తుడై కపాలమోక్షమును పొందుతాడు. అందుకే ఈ క్షేత్రంలో చనిపోయిన జీవులు తమ కుడి చెవిని ఈ మంత్రోపదేశం కోసం ఆకాశం వైపు పెట్టి చనిపోతారు. ఇలాంటి జీవులకే మేము స్వయంగా వచ్చి కపాలమోక్ష ప్రాప్తిరస్తు అని దీవిస్తాము. అంటే కాశీక్షేత్రంలో చనిపోయే అందరికీ ఇలాంటి యోగ కారణం కలగదు. దానికి అర్హత యోగ్యత ఉండాలి, అపారమైన పుణ్యఫలం ఉండాలి, 48 తరాల పాటు యోగజన్మలు ఉండాలి. అయినా శివపురాణంలో సాక్షాత్తు మహాశివుడే మోక్షం గురించి చెప్పినారు గదా. ఎవరైతే చిదంబర క్షేత్రంలో శివలింగమూర్తి దర్శనం పొందుతారో, లేదా తిరువనంతపురంలో పుడతారో, ఎవరైతే కాశీక్షేత్రమునందు మరణం పొందుతారో, ఎవరైతే కేదారేశ్వరుడి తుంగభద్రా నీళ్లు నిత్యం స్నానం చేస్తారో, ఎవరైతే అరుణాచల క్షేత్రమునందు ఆజన్మాంతం ఆవాసం చేస్తూ ఉంటారో, ఈ పంచక్షేత్రాలలో ఇలా జరిగిన జీవులకి ఆయన స్వయంగా మోక్షప్రాప్తి ఇస్తారని చెప్పటం జరిగింది కదా. కానీ ఈ పైన చెప్పిన క్షేత్రాలలో కాశీక్షేత్ర మరణం అనేది మనం చేసుకునే కర్మ పుణ్యఫలం బట్టి ఉంటే, మిగిలిన 4 క్షేత్రాలలో మరణం అనేది మన గత జన్మల కర్మల ఫలితాలను ఇచ్చి విధాత యొక్క విధివ్రాత చేతిలో ఉంటుంది. అంటే ఈ లెక్కన చూస్తే కాశ్యాంతు మరణాత్ ముక్తి అనేది మాత్రమే మన చేతులలో మన చేతలను బట్టి ఉంటుందని తెలుస్తుంది కదా అంటూ, పద జీవుడికి మన శివదేవుడు రామతారక బ్రహ్మ మంత్రోపదేశం చేయటానికి వస్తున్నాడు అంటూ మణికర్ణిక ఘాట్ వైపుకి బయలుదేరినాడు. అక్కడికి వెళ్ళిన వీళ్ళిద్దరికీ అఘోరమూర్తి వెంటనే పవన్ వైపు తిరిగి, ఓ పశువా, శివదేవుడు వచ్చాడు చూసావా అని అడిగితే, పవన్ వెంటనే, స్వామి నాకు ఎవరు ఏ దేవుడు కనిపించటం లేదు, ఒక శవదహనం తప్ప అనగానే అఘోరుడు వెంటనే, అందుకేరా మిమ్మల్ని మేము పశువు అని అనేది. భౌతిక నేత్రాలతో చూస్తే ఏం కనపడుతుంది, 3వ నేత్రమైన త్రినేత్రంతో చూస్తేనే ఆ త్రినేత్రుడు మనకి అగుపడతాడు అంటూ పవన్ నుదుటి మీద తన బొటనవేలు పెట్టి ఏదో మంత్రాలు చదవగానే పవన్కి ఆకాశంలో శవదహనం జరుగుతున్న ప్రాంతంలో 70 mm థియేటర్లో ఒక దేవుడి సినిమా దృశ్యం చూస్తున్నట్లుగా ఒక వీడియో దృశ్యం లీలగా కనపడసాగింది. శవదహనం పూర్తి అయిన జీవుడి యొక్క మూర్ఛపోయిన సూక్ష్మ శరీరం మహాశివుడి ఒడిలో ఉన్నట్లుగా కనిపించసాగింది. అప్పుడు శివుడు కాస్త కపాలధారిగా, తలపై చంద్రుడితో, మెదడులో నాగుపాములతో, ఏనుగు చర్మం ధరించిన వాడిలాగా కనపడుతున్నాడు. ఢూండి గణపతి కాస్త తన తొండంతో గంగాజలం తీసుకొని ఈ జీవుడిపైన అభిషేకం చేస్తున్న దృశ్యం లీలగా కనిపించసాగింది. ఆ తరువాత దండపాణి ఈ జీవునికి భస్మధారణ చేసి రుద్రాక్ష ధారణ చేసే దృశ్యం లీలగా కనిపించింది. అటుపై పార్వతీదేవి ఈ జీవి మరణవేదన నుండి ఉపశమనం కలిగించుటకు కస్తూరి గంధలేపనం పుయ్యటంతో పాటుగా తన చీరకొంగును ఒక విసనకర్రలాగా విసురుతున్న దృశ్యం లీలగా కనిపించసాగింది. అప్పుడు సాక్షి గణపతి ఈ జీవుడు చేసిన పాపపుణ్యాల లెక్కలు చెప్పే దృశ్యం లీలగా కనిపించసాగింది. అప్పుడు కాలభైరవుడు కాస్త వాని పాపపుణ్యములను విచారించి ఆ సూక్ష్మ శరీరమును 7 క్షణాల పాటు రుద్రపిశాచము వలె మార్చి అనేక విధాలుగా దండించి తదుపరి ఈ జీవుడికి తారక మంత్రోపదేశం సిద్ధం చేస్తున్న దృశ్యం లీలగా కనిపించసాగింది. అప్పుడు ఆ సూక్ష్మధారికి స్పృహ వచ్చి చూస్తే ఆ మహాశివుడు కాస్త ముగ్ధ మనోహర రూపంతో ఆ జీవుడి కుడి చెవిలో తారక మంత్రోపదేశం చేస్తున్న లీలా దృశ్యం కనిపించసాగింది. అటుపిమ్మట ఈ దేహము కాస్త ఊర్ధ్వలోకాల వైపు ప్రయాణించే దృశ్యము కనబడి ఈ దృశ్యం అంతా కూడా అదృశ్యమైంది. అంటే కంచి మహాస్వామి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారికి, శ్రీ తాడేపల్లి రాఘవశాస్త్రి గారికి, శ్రీ రామకృష్ణ పరమహంసకి ఇలాంటి మనోహర దృశ్యం తాను అనుభూతిగా చూశామని, వారి చరిత్రలలో చెప్పిన విషయం నిజమేనని పవన్ గ్రహించే లోపుల అక్కడ ఉన్న అఘోరుడు కాస్త శివ అఘోరమూర్తిగా మారి అదృశ్యమయ్యేసరికి పవన్కి నోట మాట రాలేదు. అంటే ఇంతసేపు తనతో కాశీ విశ్వేశ్వరుడే ఉన్నాడని తెలుసుకునేసరికి ఆయన కాస్త అదృశ్యమైనాడు. కానీ పవన్కి ఒక సందేహం అలాగే ఉండిపోయింది.
కాశీక్షేత్రంలో జీవించిన వారందరూ ఎందుకు కాశీక్షేత్రంలో మరణం పొందటం లేదో తెలుసుకోవాలని అనిపించసాగింది. ఎందుకంటే తన కళ్ళ ముందే ఒక సంఘటన జరిగింది. అది ఏమిటంటే కేదారేశ్వర ఘాట్లోని కేదారేశ్వరుడి శివలింగంను నిత్యం అర్చించే ఆలయ పూజారి కాశీక్షేత్రంలో మరణం పొందాలని చిన్నప్పుడే అక్కడికి వచ్చి కాశీవాసం చేస్తున్నాడు. తండ్రి చనిపోయాడు. అన్న కాస్త లక్నోలో ఉంటున్నాడు. ఇతడి దగ్గరే తల్లి ఉంటుంది. ఒక మహాశివరాత్రికి ఈమె కాశీక్షేత్రానికి వచ్చి ఆ రోజు చిన్న కొడుకు దగ్గర ఉంది. మర్నాడు కల్లా తన పెద్ద కొడుకు ఉండే లక్నోకి వెళ్ళిపోయింది. ఈమెకి కాశీవాసం అన్న అలాగే కాశీక్షేత్రంలో మరణం అన్న భయం. ఎందుకంటే నరమాంసం తినే అఘోరులు ఈ క్షేత్రం నందు ఆవాసం చేయటమే అందుకు కారణమని తెలుసుకున్నాడు. కాలం గడుస్తోంది. ఒకసారి లక్నోలో ఉన్న కన్నతల్లికి ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రిలో చేర్చినారని అన్న ద్వారా తెలుసుకున్న తమ్ముడైన ఈ ఆలయ పూజారి అక్కడకు వెళ్ళాడు. చావు బతుకుల మధ్య ఉన్న తల్లిని చూసి ఆయన తనువు దాల్చినాడు. ఆ తల్లి కాస్త చనిపోయిన తన చిన్న కొడుకు భస్మం తీసుకుని కాశీగంగలో నిమజ్జనం చేస్తూ ఆ తల్లి కూడా తనువు దాల్చిన దృశ్యం పవన్ స్వయంగా తన కళ్ళతో చూశాడు. అప్పుడు ఆవేదనతో అనర్గళంగా తన నోటి వెంట నుండి అసువుగా అశ్రువులతో కాశీక్షేత్రంలో మరణం పొందాలని ఈ క్షేత్ర దేవాలయ పూజారి ఆశయం. వేరే ప్రాంతంలో ఉన్న తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని కబురు వస్తే ఇతను అక్కడికి వెళ్ళి ఆసుపత్రిలో ఉన్న తల్లిని చూసి తల్లడిల్లిపోయిన ఈ పూజారి గుండె ఆగిపోయింది. కొడుకు చితాభస్మమును తీసుకొని కాశీగంగలో కలుపుతూ ఉండగా ఆ తల్లి తట్టుకోలేక తనువు దాల్చింది. అందుకే కాశీక్షేత్రానికి చచ్చేవాళ్ళు వృద్ధుల రూపంలో, చచ్చిన వాళ్ళు అస్థికల రూపంలో వస్తారనే నానుడి నిజమైంది. ఇంతలో అక్కడికి ఒక బైరాగి వచ్చి, నాయనా, కాశీక్షేత్రంలో ప్రస్తుత జన్మ ఉన్నత జన్మ అయి ఉండవచ్చును. దానితో పెక్కు దాన ధర్మాలు చేసి పుణ్యాత్ముడిగా ఉండి ఉండవచ్చును. కానీ గత జన్మలలో పుణ్యభారం కన్నా రెట్టింపు పాపభారం ఎక్కువగా ఉంటే వారికి కాశీక్షేత్రంలో నివసించే యోగం, అలాగే కాశీ మరణం ఉండదు. మరణ సమయానికి ఇలాగే ఏదో ఒక కారణంతో కాశీక్షేత్రం నుండి బయటికి పంపించబడి అక్కడ మరణం పొందుతాడు. మరుజన్మలో కాశీక్షేత్రంలో రుద్రపిశాచాలుగా జన్మించి వారి పాపకర్మ నివారణ చేసుకొని రుద్రగణాలుగా మారి శివలోకమును చేరుకుంటారు అని తెలుసుకో అన్నాడు. అప్పుడు పవన్, స్వామి, ఇంతకీ మీరెవరు అనగానే, అది తెలుసుకున్నవాడిని అంటూ ఆయన కూడా అదృశ్యమయ్యేసరికి ఇలా నేను ఎప్పుడవుతానో కదా అనుకుంటూ పవన్ కాస్త ఇంటిదారి పట్టినాడు. శుభం భూయాత్.